గ్రో రెడ్ క్యాబేజ్ వితౌట్ ఇట్స్ సీడ్స్ జస్ట్ ఫ్రమ్ ఇట్స్ స్క్రాప్ గైస్. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా ఇది పెంచడము? అంటే నార్మల్గా క్యాబేజ్ కానీ రెడ్ క్యాబేజ్ కానీ లెటస్ కానీ ఏదన్నా కింద మనకి స్టెమ్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి పైనాపిల్ మనం రూట్స్ ఎట్లా డెవలప్ చేసినామో అట్లా దీనికి కూడా రూట్స్ డెవలప్ చేయొచ్చు అనమాట. సో ఈ పైనదంతా మనం తినేసిన తర్వాత కూడా ఈ కింద స్టెమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము వాటర్లో పెడుతున్నాం. సో ఇది మనం తీసిన తర్వాత వేస్ట్ చేయకుండా పడేయద్దు. ఈ కింద స్టెమ్కి మంచిగా టూత్ పిక్స్ గుచ్చేసి నేను వాటర్లో పెట్టేసిన. అండ్ మిగతాది మనకి ఏదైతే మిగిలిపోయిన ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయో మనం తినడానికి ఏదైతే ప్రిపేర్ చేసుకోవడానికి, దాన్ని నేను ఏం చేసిన అంటే మంచిగా వాష్ చేసి చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు కర్రీలకి దాంట్లోకి వాడుకోండి. ఏదో స్టెమ్ తీసేసినాం కదా అని చెప్పి అది పడేసి దాన్ని వేస్ట్ చేయొద్దు. సో ఇది 2 weeks తర్వాత వాటర్లో పెట్టినాక ఇట్లా కిందదంతా చాలా మెత్తగా అయిపోయింది గైస్. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు గ్రో, కానీ మీకు అసలు చూపెడదాము దీని పరిస్థితి ఏంది అని చెప్పి ఐఎమ్ మేకింగ్ అ వీడియో. వాటర్లో అసలు విపరీతమైన స్మెల్ గైస్. ఇంకా కొన్ని రోజులు ఎందుకు ఉంచడం వాటర్లోనే అని చెప్పి సాయిల్కి షిఫ్ట్ చేసిన. పెరుగుతుందంటారా గైస్? మీకు ఒకవేళ తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.